బిన్నే ఏం చేస్తున్నావు? వీడియో తీస్తున్నా, యూట్యూబ్లో పెడదాం. ఇద్దామా? హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్ సోను రాథోడ్. ఈరోజు ఏంటిదంటే స్పెషల్. ఊర్లో ఉన్నాం సంక్రాంతికి. విలేజ్ టైప్ చిన్న చేపలు మన హైదరాబాద్ దొరుకుతాయి కానీ చాలా రేరు. ఇప్పుడిప్పుడే మార్నింగ్ పట్టి ఇప్పుడే తీసుకొచ్చినారు మా డాడీ వాళ్ళు. ఇక నేను మమ్మీ కట్ చేస్తున్నాము, మొత్తం క్లీన్ చేస్తున్నాం. క్లీన్ చేసి ఎట్లా చేస్తున్నాం ఏంటిది చూపిస్తా. దాని తర్వాత మనం ఏమంటారు కర్రీ వండుకొని తిందాం, అది కూడా చూపిస్తా. ఇప్పుడైతే ఇది చూడాలి. ఏం చేస్తున్నావు మమ్మీ? చిన్న చేపలు అడుగుతుందా? చందమామ చేపలు. దీని పేరు చందమామ చేపలు. చందమామ చేపలు. చేపల్ని ఫ్రెష్ చేసుకొని చింతపండు పులుసు వేసుకొని వండుకొని జొన్న రొట్టెలు చేసుకొని తింటే ఎంత సూపర్ ఉంటుందంటే చాలా బాగుంటుంది. విలేజ్కి వచ్చినప్పుడు ఇలాంటి చేపలు తినాలి. పెద్ద చేపలు అంటే ఎక్కడైనా దొరుకుతాయి అని ఇంత తాజా చేపలు అనేది విలేజ్లోనే. చిన్న చేపలు బాగుంటాయా పెద్ద చేపలు బాగుంటాయా? పెద్ద చేపల కన్నా చిన్న చేపలు టేస్ట్ ఉంటాయి. జొన్న రొట్టెలు తినేటోళ్ళు ఉంటే ఈ చేపలు ట్రై చేయండి, చాలా బాగుంటాయి జొన్న రొట్టెల మీద. మా డాడీకి అయితే ఫుల్ ఇష్టం, అందుకని చెప్పి తీసుకొచ్చింది మా డాడీ. నువ్వు ఏం చేస్తున్నావు అక్కడ కూర్చొని? ఇగో ఇక్కడ రా, దగ్గరికి రా. నేను ఇది తీసిన హాఫ్ అన్ అవర్ నుంచి. ఈ చిన్నవి మమ్మీ ఇంత తీసింది, ఇంకా మిగిలి ఉన్నాయి, ఇంకా కవర్ లో ఉన్నాయి. ఇవి జల్లెలు. దీని పేరు జల్లెలు అంటారు. చిన్న బొమ్మలు ఉంటాయి. చిన్న చేపలు చాలా టేస్ట్ ఉంటది. తాజాగా ఉన్నది. కొన్ని బతికున్నాయి, కొన్ని చచ్చిపోయినాయి. వలలేసి చేప వల వేసి పట్టుకొచ్చిరు చిన్న చెరువులో. మా డాడీ రెడీ అయ్యిండు. ఎక్కడికి వెళ్తున్నావు డాడీ? ఎక్కడికి వెళ్తున్నావు? చిన్న పని ఉంది, బయటికి. నీకు ఇష్టమైన చేపలు తెచ్చినావు, మళ్ళీ నువ్వు బయటికి వెళ్ళిపోతే ఎట్లా? ఇది మా షాప్. మా అత్త, మా నాయనమ్మ. ఇప్పుడైతే కట్ చేస్తున్నాము మొత్తం. ఇప్పుడైతే నాకు ఏం తెలియదు, నేను నార్మల్గా ఫోన్ ఛార్జింగ్ లోపల పెట్టేసి ఈ వర్క్ చేస్తుంటే సడన్గా మా చెల్లి ఆమె డిసిషన్ తీసుకుంది. ఈరోజుకి ఆమె యూట్యూబర్ అయిపోయింది. ఆమెనే వీడియో తీస్తుంది, కెమెరామ్యాన్ ఆమెనే, మొత్తం డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా మొత్తం ఆమెనే తీసుకుంది అనమాట. నేను మా మమ్మీ క్లీన్ చేస్తున్నాం, సడన్గా వచ్చి వీడియో తీస్తుంది. ఇక వీడియో అవుట్ఫిట్ ఎట్లా వస్తుందో నాకైతే తెలీదు. చూడండి మీరే, ఎట్లుందో మీరు కామెంట్ చేయండి. మమ్మీ కర్రీ ఎట్లా చేస్తే బాగుంటుంది? చేపల్ని శుభ్రంగా కడిగేసి తలకాయ కట్ చేసి దీంట్లో పొట్టలో ఉన్న పేర్లు బయట తీసేసి డస్ట్ మొత్తం వేస్టేజ్ బయట తీసేసి దీన్ని శుభ్రంగా ఇట్లా తోకలు కట్ చేసి నీట్గా కడిగేసి చింతపండు పులుసు పోసి మంచిగా కుండలో వండేసి జొన్న రొట్టెలు చేసుకొని తింటే ఎంత కమ్మగా ఉంటుందంటే అంత సూపర్ ఉంటుంది. చిన్న చేపలు, చందమామ చేపలు. ఇలా ముళ్ళులు ఎక్కువ ఉంటాయా మమ్మీ? ముళ్ళులు ఎక్కువ ఉండవు, ఏముండవు. జస్ట్ మనం కొరికితే సరిపోతుంది. ఈ చేపని చేప రొట్టెలో నంజుకొని తినేసేయాలి. అన్నంలో కూడా బాగుంటది, కానీ జొన్న రొట్టెలో టేస్ట్ ఇంకా ఎక్కువ ఉంటుంది. విలేజ్కి వచ్చినప్పుడు ఇట్లాంటి చేపలు తినాలి. ఫ్రెష్గా ఉంటుంది, కెమికల్ లేకుండా, మందులు లేకుండా ఉన్న చేపలు, ఐస్లో లేకుండా ఉన్న చేపలు, తాజాగా ఉన్న చేపలు విలేజ్లో అయితే మంచిగా ఫ్రెష్గా దొరుకుతుంది కాబట్టి టేస్ట్ కూడా బాగుంటుంది. సిటీ కన్నా హైదరాబాద్ చేపలు బాగుంటాయా విలేజ్ చేపలు బాగుంటాయా? విలేజ్ చేపలే బాగుంటాయి. హైదరాబాద్ చేపలు అని ఏం లేవు, ఇక్కడ పట్టి అక్కడ తీసుకొస్తారు, కానీ అక్కడ ఐస్లో వేస్తారు అనమాట. ఐస్లో వేసి తీసుకొస్తారు కాబట్టి కొంచెం టేస్ట్ అనేది అక్కడనే వెళ్ళిపోతుంది దాంట్లో. ఇక్కడేమో డైరెక్ట్ ఫ్రెష్ పట్టిన 1 అవర్ లోపలనే మనం తీసుకొని తింటాం కాబట్టి మనకు టేస్ట్ ఎక్కువ వస్తుంది. ఇంకా అక్కడైతే ఐస్లో ఉండి దాన్ని మొత్తం దాంట్లో ఉన్న టేస్ట్ మొత్తం పోతుంది, చేంజ్ అయిపోతుంది. ఏదైనా చికెన్, ఫిష్, మటన్ ఏదైనా. మటన్ అక్కడ మటన్ బాగుంటుందా? ఇక్కడ మటన్ బాగుంటుంది? ఇక్కడ మటనే బాగుంటుంది. అక్కడ ఏదో ఒక దగ్గరనే ఉంచి దానికి ఫుడ్ ఏదో పెడతారు, సరిగ్గా పెట్టారు. దాంతో హైబ్రిడ్ మళ్ళీ దానికి సూడిలు అవన్నీ వేస్తున్నారు ఈ మధ్య ఆ టెక్నాలజీ వల్ల. అలా తినాల్సి వస్తుంది. అందుకే జబ్బులు అవన్నీ ఎందుకు వస్తున్నాయి, హార్ట్ అటాక్
దానివల్లనే. నాటుకోడి బాగుంటుందా బాయిలర్ కోడి బాగుంటుందా? నాటుకోడి బాగుంటుంది, బాయిలర్ కోడి బాగుంటుంది అంటే అందరికి తెలిసిందే నాటుకోడి బాగుంటుంది. కోడి పుంజు సూపర్ ఉంటుంది. కోడి పుంజు సూపర్ ఉంటుంది. కానీ ఇప్పుడు మన ఇంట్లో కోడి పుంజులు ఏం లేవు. మొన్న మనం వచ్చినప్పుడు ఒక 10 days బ్యాక్ వచ్చినాం ఊరికి. వచ్చినప్పుడు కోడి పుంజుని తీసుకుని వెళ్ళినాము. ఇంకా 2 ఉండే కానీ అన్ని కోళ్ళన్నీ చనిపోయినాయి అనమాట. కోళ్ళకి ఏదో జబ్బు వచ్చింది. ఊర్లో అన్ని కోళ్ళు చనిపోయినాయి. ఈరోజు మార్నింగే ఒక 2-3 ఇంట్లో చనిపోయిందంట. చిన్న చిన్న కోడి పిల్లలు చూడండి గైస్. ఆ చిన్న కోడి పిల్లలే మిగిలిపోయినాయి. అవునా? వాటి వాళ్ళ మమ్మీ కూడా చనిపోయింది. ఓన్లీ ఇవే మిగిలినాయి. నెక్స్ట్ ఏం చేస్తారు ఇది అయిపోయినాక? ఇక్కడ దగ్గర చూపిస్తా ఎట్లా చేయాలి ఏంటిది. లేవు పిండి వంటలు ఏం చేస్తలేరా? ఇగో ఈ ఫిష్ ఉంది కదా, ఇక్కడ కరెక్ట్ హెడ్ దగ్గర ఇట్లా ప్రెస్ చేస్తే హెడ్ సపరేట్ అయిపోతుంది. మళ్ళీ దీని పొట్ట దగ్గర ఇట్లా ప్రెస్ చేసినాం అనుకో, దాని గలీజ్ మొత్తం లోపల పొట్ట పేగులు అన్నీ బయటకు వస్తాయి. ఇట్లా పడేసేయాలి. ఈ తోక ఉంది కదా, ఈ తోకని మనం ఇట్లా పించి వేసినాం అనుకో వచ్చేస్తుంది. అది జారిపోవట్లేదు చేతుల నుంచి. జారిపోతుంది కానీ మనకు అలవాటు లేవు కాబట్టి నేను ఒక గంట సేపటి నుంచి ఇవి తీసిన. మా మమ్మీకి అలవాటు కాబట్టి అన్ని తీసింది. ఇంకా ఆ కవర్లో ఇంకా ఉన్నాయి, అవి కూడా తీయాలి. నెక్స్ట్ ఇక మధ్యాహ్నం ఇవంతా ఇంతసేపు కష్టపడ్డది మొత్తం మధ్యాహ్నం మంచిగా గుంజి తినాలి అంతే. గైస్ చూడండి ఎన్ని తలలు ఉన్నాయో చేపలవి. వేస్టేజ్ ఇవంతా వేస్టేజ్. ఇదంతా మా మమ్మీ తీసింది. ఇది కొన్ని నేను తీసిన ఒక గంట సేపటి నుంచి, నాకు అలవాట్లేదు. ఇంకా కవర్లో ఇంకా ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు మళ్ళీ క్లీన్ చేయాలి. సేమ్ ప్రాసెస్. మమ్మీ ఇచ్చుడు. ఇప్పుడు మమ్మీ వాష్ చేస్తుంది అనమాట. ఇప్పుడు దాని మీద ఉన్న జిడ్డు ఇంకా దాని పొట్టు అదంతా పోతుంది. సాల్ట్ వేసి కడిగితే ఫ్రెష్ అయిపోతుంది. ఫ్రెష్గా తెల్లగా మెరుస్తుంది. మా చెల్లి కెమెరామెన్ అంటే వెళ్ళిపోయింది. నేను తీసుకున్న ఫోన్. వాటర్ బిడ్డ వాటర్ 2 handsతో పోయాలి వాటర్. నేను ఒక హ్యాండ్లో ఇది ఉందని చెప్పి ఈ ఫిష్ తలకాయ పడేస్తే అయిపోతుంది కదా కోళ్ళకి. వేసేస్తున్నా మమ్మీ. ఇప్పుడు చూడండి వేస్తా, పట్టుకున్నా కదా వేస్తా. తింటాయి చూడు ఇవి. తింటుంది చూడండి. తిప్పుతున్నాడు, తలకాయ పట్టి పట్టుకోండు. ఇద్దరు మళ్ళీ మన ఆయనమ్మకి జుట్టు दादी कहना वादे कर दो మైలిస్తుందిగా మా అత్త కిరాణా షాప్ నడిపిస్తారు. మొత్తం తీయాలంట. సోను కిరాణం గైస్ ఇవి ఇంకోటి. దీని పేరేంటి మమ్మీ? ఇగో అది చూడు బతికే ఉంది. ఇంకా కొన్ని బతికే ఉన్నాయి. ఇందాక ఎగిరినాయి. ఇదైతే ఫుల్ కాస్ట్ ఉంది. మగ్లో వాటర్ తీసుకున్నాము. దీనిలో అగ్గో
యాక్టివ్ అయిపోయింది. ఇవి కూడా కొన్ని వేస్తే బతుకుతాయి. చావు బతుకులో ఉన్నది. ఇగో ఇదే దుంకుతుంది. అది ఇంతసేపు ఇక్కడ దింకింది రాయి మీద. అడిగి వాటర్ లెక్క వేయంగానే ఇంకోటి చావు బతుకులు ఉన్నాయి. లాస్ట్ స్టేజ్ అప్పటి నుంచి కవర్లో ఉన్నాయి కాబట్టి దుంకుతలేవు కదా మమ్మీ. కొన్ని యాక్టింగ్ చేస్తున్నాయి వాటర్లో. కడుగుతుంటే అన్ని దుంకుతున్నాయి కదా, ఫుల్ యాక్టివ్స్ ఇవి. ఇంకా ఇవి చూడు, చేసిన. నువ్వు చేసినావా? నేను మార్నింగే లేచి, నేను అందరికంటే లాస్ట్లో వేసినలే. అందరికంటే లాస్ట్లో వేసి ఏమంటారు బ్రష్ చేసి గ్లాస్ చాయ్ తాగి ఇంకా మిర్చి బజ్జీలు అవి తిన్నా. అందరు వాట్సాప్లో స్టేటస్ పెట్టండి ట్రిప్ అని చెప్పి. చనిపోతున్నాయి పాపం. ఉరుకుతున్నాయి ఒక్కొక్కటి. ఇది మాత్రం ఫుల్ స్పీడ్ ఉంది. రాయి మీద వేస్తే కింద పడిపోతుంది. ఆల్మోస్ట్ బతికే స్టేజ్లోనే ఉన్నాయి. చావు బతుకులో ఉన్నాయి. అవి రుద్దుతుంటే ఎగురుతున్నాయి. వాటర్లో వేస్తే కొంచెం యాక్టింగ్ చేస్తున్నాయి. మా దాది చూడండి, మేము దాది అంటాం, మీరు తెలుగులో నాయనమ్మ అంటారు. వాయిస్ చేస్తుంటే చూస్తుంది, వీడియో తీస్తుంటే. నోతం చూడండి, మమ్మీ తీస్తుంది. దానికి ముళ్ళులు ఉంటాయి. ఇందాక దానికి ముళ్ళులు ఉండవు సైడ్కి. ఫస్ట్ పీస్ అయిపోయింది. దీని హెడ్ కట్ చూడండి ఎంత ఫ్రెష్ ఉన్నాయో, వైట్గా. ఇందాక కొంచెం బ్లాక్గా దాని మీద జిడ్డు అంతా ఉండే, ఇప్పుడు ఫ్రెష్ అయిపోయింది. ఇప్పుడు ఇవే కలర్ ఉన్నాయి, ఆ కలర్ ఉండే ఇవి కూడా. ఇప్పుడు వాష్ చేసినాక ఈ కలర్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇవి కూడా ఇదే ప్రాసెస్ సేమ్, కానీ వీటికి కొన్ని ముళ్ళులు ఉంటాయి సైడ్కి, అది ప్రాబ్లం. అందుకే రెండు కలిపి ఒకటేసారి చేయలేదు వాష్. ఇది టైం పడుతుంది. చిన్నవి పెద్దవి అంటే టకటకటక బాడీ క్లీన్ చేసి కోసేయడమే. ఇవేమో కొంచెం అన్ని చిన్నవి కాబట్టి టైం పడుతుంది. కానీ టేస్ట్ కూడా అంతే ఉంటుంది. దానికన్నా టేస్ట్ ఇవి ఎక్కువ ఉంటుంది. వీటికంటేనా? వీటికంటే టేస్ట్ ఇవే ఎక్కువ ఉంటాయంట, అందుకే దీనికి ముళ్ళు ఉన్నాయి. మా అమ్మ ఎక్స్ప్రెషన్ చూడండి. ముళ్ళ చూడండి గైస్, ముళ్ళ కనపడుతుందా? కంట్రా కదా, కంట్రా దీని పేరు మా భాషలో. అగో మా వాళ్ళు పనికి వెళ్తున్నారు. నాయనమ్మ అవుతుంది, మా నైటీ, మా బాబాయ్ వాళ్ళ మమ్మీ. పక్కన ఇంకొక అమ్మాయి ఎవరు ఉన్నారు, వాళ్ళు తెలియరు నాకు. యువతల సైడ్ వెళ్తున్నారు. బిన్ని, కోడి పిల్లలు వచ్చి తింటున్నాయి కదా, చిన్న చిన్న పిల్లలని వదిలేస్తున్నావా? కొట్లాడుతున్నాయి ఒక తల కోసం. బిన్ని
గైస్ ఇవి కొంచెం చాలా కష్టంగా ఉన్నాయి. ఎందుకంటే దగ్గర ఇంకో ఇటు సైడ్ ముళ్ళు ఉంది. ఈ హెడ్ మొత్తం ముళ్ళే. ఇటు సైడ్ ఇగో ఇది ముళ్ళు కనపడుతుందా? ఇది ముళ్ళు. ఈ ముళ్ళు ఇటు సైడ్ సాఫ్ట్ ఉంది, ఇటు సైడ్ మొత్తం కుచ్చుకుంటుంది. ఇది మొత్తము హెడ్ ముళ్ళే ఉంది. ఇగో ఇంత పెద్ద ముళ్ళు. ఇది హెడ్ తీయాలంటే ఫుల్ ఏమంటారు కష్టమవుతుంది. ఇందాక చేపలేమో ఈజీగా అయిపోయింది. ఈ చెయ్యి నొప్పి వేస్తుంది, చెయ్యి కుచ్చుకుంటుంది అనమాట ముళ్ళు తీస్తుంది. చూడండి హెడ్. బిన్ని ఇంతసేపు చేయితో తీసా, ఇప్పుడు ఏమైనా కత్తిపీత పట్టుకున్నావు? చేయితోటి అయితలేదు, కింద కూర్చో. చేయితోటి అయితలేదు ఎందుకంటే హెడ్ మొత్తము హెడ్ పక్కన లెఫ్ట్ హ్యాండ్ రైట్ ముళ్ళు ఉంది. ఇక కత్తిపీతతో అయితేనే కట్ చేసిన హెడ్ కట్ చేస్తే మనకి ఈ గోర్కి ఇంకా హ్యాండ్ మధ్యలో కుచ్చుకుంది, నొప్పి వేస్తుంది. మమ్మీ కూడా 2 సార్లు గుచ్చుకుంది, నాకు ఒకటేసారి గుచ్చుకుంది. ఇక మమ్మీ లేచి వెళ్ళిపోయింది. కొన్ని ఉన్నాయి, ఒక 15-20 దాకా ఉన్నాయి, అవి నేనే కట్ చేస్తున్నాయి. ఇక మొత్తం నేనే క్లీన్ చేయాలి. ఫుల్ ఏమంటారు అదే జిడ్డు ఎక్కువ ఉంది. నువ్వు అది కట్ చేసావా? నువ్వే వాష్ చేస్తావా? నేనే వాష్ చేయాలి. ఇంకా మమ్మీ హ్యాండ్ ఇచ్చేసి వెళ్ళిపోయింది. అంటే ఫస్ట్ ఒక 1.5 hour నుంచి మమ్మీ వాష్ చేస్తుంది. నీ మధ్యలో నేను జాయిన్ అయిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నువ్వు ఫోన్ తీసుకొచ్చి వీడియో తీద్దాము అని చెప్పి వీడియో తీస్తున్నావు. అక్కడ నుంచి ఇక స్టార్ట్. నీకు వీడియోలో కొద్దిసేపే కనపడుతుందేమో 5-10 minutes, కానీ ఇక్కడ గంటలు కూర్చోవాల్సి వస్తుంది. అందుకని డాడీ తప్పించుకొని వెళ్ళిపోయిందా బయటకి? డాడీ వాళ్ళ ఫ్రెండ్ ఎవరో కాల్ చేస్తే, వాళ్ళ ఏమంటారు క్లాస్మేట్ కాల్ చేస్తే వెళ్ళిపోయాడు. మళ్ళీ వస్తాడు ఒక హాఫ్ అన్ అవర్ 1 hour. అవునా? మొత్తం మమ్మీ కడిగిన ఫిష్ తెల్లగా ఎట్లా వస్తే నువ్వు కడిగితే అట్లనే తెల్లగా రావాలి. ఇది బతికే ఉంది చూడండి. ఇప్పుడు గుచ్చుతున్నా కొంచెం అయితే. ఇది బతికే ఉంది. ఇట్లా బతుకున్న దానికి గట్టి పట్టుకొని పోయాలి, లేకపోతే అది ఇట్లా పొడిచేస్తుంది అనమాట. గైస్ మా బాబాయ్ వస్తుంది గైస్. ఫిష్ కడగమని చెప్తున్నా, మాకు ఇబ్బంది అవుతుందని. గైస్ మా మమ్మీ ఫిష్ కడుగుతూ మధ్యలో లేచి వచ్చింది. ఎందుకు లేచి వచ్చింది అడుగుదాము. మమ్మీ ఫిష్ కడుగుతూ లేచి వచ్చావు ఎందుకు? ముళ్ళు గుచ్చుకుంటున్నాయి. అవునా? దానివల్ల ఇబ్బంది అయ్యి లేచి వచ్చిన. బాబాయ్ యూట్యూబ్ లో మాట్లాడు, నీ ఫ్యాన్స్ చూస్తున్నారు. మా బాబాయ్ ఫ్యాన్స్ అక్కడ లైక్ కొట్టండి. ఎప్పుడున్నా ఏమున్నా కోడి కట్ చేయడం అయినా, ఏమంటారు చేపలు కట్ చేయడం అయినా, ఏమున్నా మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి ఫుల్ ఫాస్ట్. మా బాబాయ్ని మేము 90 అని పిలుస్తాము. మేము చిన్నగా ఉన్నప్పుడు FM రేడియో పెడతా ఉంటాయి సాంగ్స్. మేము చిన్నగా ఉన్నప్పుడు అందరం పొద్దున్న లేవాలంటే మా బాబాయ్ వాళ్ళని లేస్తాం. ఎందుకు ఎక్కువ పెడతాడు, ఏ బాక్స్లు పెడతాడు. పొద్దున్న లేవగానే మా ST సాంగ్స్ పెడతాడు. ఆ సాంగ్స్ వాళ్ళు అందరు లేచి కూస్తారు. ఇక మళ్ళీ ఈవినింగ్ కాగానే సాంగ్స్, అదొక మంచి వైబ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు అన్నీ పెళ్ళి అయిపోయాక అన్నీ కట్ అయిపోయినాయి. బాబాయ్ కూడా మొత్తం కంట్రోల్లోకి వచ్చేసింది. బాబాయ్ ఏమంటావు? బాబాయ్ చెప్పు బాబాయ్ ఏమైనా. बिरयानी की दे रात का खाल देने कुछ मुल्लू कुड़गी वो काइन साजी अत्ता చెప్పుకో హమేనే ఈ వద్దాం కాయ కర బాబాయ్ దాది ఇందాక ఎక్కడికో పోతుంది. ఇందాక చేన్ దగ్గరికి ఇందాక చూపించినా కదా మా దాది పోతుంది అని చెప్పేసి. ఇలా మమ్మీ మరి లంచ్ బాక్స్ తీసుకోవట్లేదు, ఓన్లీ సింగిల్ వాటర్ బాటిల్ తీసుకోతుంది. కింద వైట్ కలర్ లో రైట్ హ్యాండ్ లో అవునా కవర్ పట్టుకుంది, వైట్ కలర్ కవర్. ఇలా స్పెషల్ ఏం చేసి బాబాయ్? స్పెషల్ పప్పు అయ్యా పచ్చడి వేసుకొని తింటే అదే ఎక్కువ. ఇట్లా పండుగ వచ్చినప్పుడు నాన్ వెజ్.
ఉప్పు వేసి కడిగితే దాని ఉన్నది మొత్తం పోతుంది. అవునా